ఆంధ్రాలో అటు తెలంగాణలో సిమిలర్ గా ఉన్నాయి పరిస్థితులు. ఇక్కడ మంత్రులను తొలగించడానికి 6 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకున్నారు చంద్రబాబు. అటువైపేమో కొంతమంది మంత్రులను తొలగించడానికి ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకొచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా 3 మంత్రులను కేబినెట్ నుంచి తప్పించాలని చూస్తున్నట్టు టాక్ నడుస్తోంది. తమ శాఖపై పట్టు సాధించకపోవడంతో పాటు జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో మంచిగా మర్యాదగా లేని వారి మీద వేటు వేయడానికి సిద్ధమైంది రేవంత్ సర్కార్. కొంతమంది మంత్రులు అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఎన్నిసార్లు హెచ్చరించినా వినకుండా ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వేటుపడే మంత్రుల జాబితాలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరో మంత్రిని కూడా తప్పించాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఎవరా మంత్రి అనేది కొంత సస్పెన్స్ లో ఉంచేశారు. మంత్రి కొండా సురేఖ ఫైర్ బ్రాండ్ గా పేరున్నా కానీ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. కొన్ని నెలల క్రితం సమంత, నాగార్జున మీద అనవసరంగా కామెంట్స్ చేసి కాంగ్రెస్ ని బద్నాం చేసిన విషయం తెలిసిందే. ఆమె మీద పరువు నష్టం దావా వేసేంత వరకు కూడా ఆమె కామెంట్స్ వెళ్లాయంటే ఆమె తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమె వ్యవహార శైలి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆమె పని చేసుకోనివ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రిగా ఉండి పోలీస్ స్టేషన్కు వెళ్లి వార్నింగ్ ఇవ్వడం కూడా తీవ్ర వివాదాస్పదమైంది. ఈ విషయమై వార్నింగ్ ఇచ్చినా కూడా సురేఖ తీరులో మార్పు రావడం లేదన్న చర్చ ఉంది. దీంతో మంత్రివర్గం నుంచి ఆమెను తప్పించాలని రేవంత్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తన సొంత జిల్లా మహబూబ్ నగర్ కు చెందిన జూపల్లి కృష్ణారావు తీరుపై కూడా సీఎం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం ఆశించిన మేర ఆయన పనిచేయడం లేదని, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. అందుకే జూపల్లిని తప్పించి ఆయన స్థానంలో వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.